వెల్కమ్ బ్యాక్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓన్లీ వన్స్ ఫసక్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే ఆపరేటర్స్. ఇందులో ఆపరేటర్స్లో మనం 3 ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసాం. మెయిన్గా ఏంటంటే అవి రిలేషనల్ ఆపరేటర్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈక్వాలిటీ ఆపరేటర్స్, అలాగే నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. ఈ 3 ఆపరేటర్స్ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఇంకా మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బిట్ వైజ్ ఆపరేటర్స్, అలాగే నెక్స్ట్ ఇంకా వేరే వేరే టాపిక్స్ ఉన్నాయి. ఈ ఆపరేటర్స్ టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇంకా ఈ ఆపరేటర్స్లోనే సమ్ టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేస్తాం. కవర్ చేసిన తర్వాత మనకి ఇంకా కొన్ని స్మాల్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేయడం చూద్దాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్. చాలా ఇంపార్టెంట్ ఆపరేటర్స్ అండి ఇవి. బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి మనకి ఓన్లీ ఇంటీజర్ టైపు అలాగే బూలియన్ టైప్కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి అన్నమాట. ఓకే, మనం లాస్ట్ లాజికల్ ఆపరేటర్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఏ టైప్ కన్నా అప్లై అవుతున్నాయి. కాకపోతే మనకి అలా ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి ఉండవు. మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి ఓన్లీ ఇంటీజర్ టైప్కి అలాగే బూలియన్ టైప్కి అప్లై అవుతాయి అనమాట. వేరే ఏ టైప్ తీసుకున్నా మనకి అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుంది. ఓకే, అది మన ఫస్ట్ పాయింట్ అనమాట. దీస్ ఆపరేటర్స్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ద int and boolean type only. ఓకే, boolean type only. అలా కాకుండా మనం వేరే టైప్స్కి అప్లై చేయాలని చూస్తే మనకి ఏమొస్తుందండి, ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు అప్లై ఫర్ ఎనీ అదర్ టైప్. ఓకే, ఎనీ అదర్ టైప్కి మనం అప్లై చేయాలని చూసామంటే మనకి ఏమొస్తుందండి, వీ విల్ గెట్ ఎర్రర్ యాజ్ అవుట్పుట్. ఓకే, మనకి అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుంది. ఓకే, మనకి ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్లో ఏమేమి సింబల్స్ ఉంటాయంటే ఫాలోయింగ్ అనమాట. చూడండి, అండ్ సింబల్. ఫస్ట్ వన్ వచ్చేసరికి అండ్ సింబల్, నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ సింబల్, ఓకే, ఇది ఆర్ సింబల్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి కాంప్లిమెంట్ సింబల్. ఓకే, నెక్స్ట్ ఏంటి, కాంప్లిమెంట్ సింబల్. ఓకే, మనకి ఈ సింబల్ కాంప్లిమెంట్ సింబల్ అనేది నెంబర్ 6 దగ్గర ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 6 అంటే మనకి కీబోర్డ్లో కొద్దిగా తెలియకపోవచ్చు ఎక్కడ ఉందని, నెంబర్ 6 దగ్గర ఉంటుంది. అలాగే నెక్స్ట్ సింబల్ వచ్చేసరికి మనకి కాంప్లిమెంట్ కాదండి, థర్డ్ వచ్చేసరికి మనకి ఏంటంటే నాట్ సింబల్ అనమాట. ఆ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి మనకి కాంప్లిమెంట్ సింబల్. ఓకే, కాంప్లిమెంట్ సింబల్. ఓకే, మనకి ఈ సింబల్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ ఫస్ట్ రోలో ఉంటుంది, చూసుకోండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కీబోర్డ్లో ఒక్కొక్కలా ఉంటుంది, కాకపోతే మ్యాక్సిమం ఫస్ట్ రోలో దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ సింబల్ వచ్చేసరికి లెఫ్ట్ షిఫ్ట్. ఓకే, లెఫ్ట్ షిఫ్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి రైట్ షిఫ్ట్. ఓకే, ఇవి మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ యొక్క సింబల్స్ అనమాట. ఫస్ట్ సింబల్ ఏంటంటే అండ్ సింబల్, నెక్స్ట్ ఆర్ సింబల్, నెక్స్ట్ నాట్ సింబల్, ఆ నెక్స్ట్ కాంప్లిమెంట్ సింబల్, ఆ నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ అనమాట. ఓకే, ఈ 2 ఆపరేటర్స్ని ఏమంటారంటే షిఫ్ట్ ఆపరేటర్స్ అంటారు అనమాట ఇందులో. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ అండ్ సింబల్ అనేది కండిషన్. ఇప్పుడు ప్రతిదానికి మనకు ఒక కండిషన్ ఉంది. ఈ అండ్ సింబల్కి మన కండిషన్ ఏంటంటే మనం తీసుకున్న 2 బిట్స్ 1 అయితే కనుక మనకి రిజల్ట్ అనేది 1 వస్తుంది. ఇక్కడ బిట్ వైజ్ ఆపరేటర్ అనేవి మనకి ఓన్లీ బిట్స్కి ఉపయోగిస్తాం అనమాట. అంటే బిట్స్ అంటే ఏంటంటే బైనరీ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, బిట్స్ అంటే ఏంటంటే బైనరీ వాల్యూస్. బిట్స్ అంటే ఏంటంటే బైనరీ వాల్యూస్కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి ఈ బిట్ వైజ్ ఆపరేటర్ అనేవి. ఓకే, అంటే మనకి ఎలాగంటే మనకి అది ఎగ్జాంపుల్లో బాగా అర్థమవుతుంది. ఫస్ట్ మనకి ఈ అండ్ యొక్క కండిషన్ ఏంటంటే నేను రాస్తాను చూడండి.
అండ్ యొక్క కండిషన్ ఏంటండి, ఇఫ్ బోత్ బిట్స్ ఆర్ వన్. ఓకే, మనకు తీసుకున్న 2 బిట్స్ మనకి 1 అయితే కనుక దెన్ రిజల్ట్ ఏమవుతుందండి, 1 అవుతుంది. ఓకే, ఇందులో మనకి ట్రూ ఫాల్స్ కట్ ఉండవండి, ఓన్లీ 1 ఆర్ 0s వస్తాయి. మనం తీసుకున్న 2 బిట్స్ 1 అయితే కనుక మనకి రిజల్ట్ అనేది 1 అవుతుంది. ఓకే, ఒకవేళ మనం తీసుకున్న బిట్స్లో ఒకటి 1 నుండి ఇంకోటి 0 ఉంటే మనకి ఏమవుతుందంటే మనకి రిజల్ట్ అనేది 0 వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది అండ్ యొక్క కండిషన్. ఓకే, నెక్స్ట్ కండిషన్ మనకి నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే అది నెక్స్ట్ సింబల్ ఆర్ సింబల్ కదా. ఓకే, ఆర్ సింబల్. ఈ ఆర్ సింబల్లో మనకి కండిషన్ ఏంటంటే ఇఫ్ అట్లీస్ట్ 1 బిట్ ఈజ్ 1. ఓకే, మనకి అట్లీస్ట్ 1 బిట్ 1 అయినా మనకి రిజల్ట్ అనేది వస్తుంది, దాని రిజల్ట్ ఈజ్ ట్రూ వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, 1 వస్తుంది. అదర్వైజ్ మనకి ఏమవుతుందండి, అదర్వైజ్ 0 వస్తుంది, రిజల్ట్ అనేది వస్తుంది 0 వస్తుంది. ఓకే, మనకి ఇది ఆర్ యొక్క కండిషన్. మనకి నెక్స్ట్ ఏంటంటే నాట్ యొక్క కండిషన్ ఏంటంటే మనకు తీసుకున్న 2 బిట్స్ డిఫరెంట్గా ఉండాలి. అంటే 1 అని ఒక బిట్ తీసుకున్నాం, 0 అని ఇంకో బిట్ తీసుకున్నాం, అంటే మనకు 2 డిఫరెంట్ కాబట్టి ఏమవుతుందంటే మనకి రిజల్ట్ అనేది 1 వస్తుంది. అదే మనం ఒకవేళ 2 బిట్స్ సేమ్ తీసుకున్నాం అనుకోండి, అంటే 1 తీసుకున్నా 0 తీసుకున్నా మనకి రిజల్ట్ వస్తుంది, ఫాల్స్ వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇఫ్ బిట్స్ ఆర్ డిఫరెంట్ then only result is 1, otherwise result is 0. ఓకే, రిజల్ట్ ఏమవుతుందండి, 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి కాంప్లిమెంట్ అంటేనే మీకు అర్థమవుతుంది మీనింగ్, రివర్స్ అనమాట. కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ కాంప్లిమెంట్. ఓకే, 1 అంటే 0, 1 మీన్స్ 0 వస్తుంది, 0 మీన్స్ 1 వస్తుంది. ఓకే, అంతవరకు బాగానే ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్కి వెళ్ళేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, అది మేము ఎగ్జాంపుల్ చెప్తాను. 1 అంటే 0, అలాగే 0 మీన్స్ 1 వస్తుంది, అంటే కాంప్లిమెంట్ ఆఫ్ 1 అంటే 0 యొక్క కాంప్లిమెంట్ 1. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అనేవి నేను మళ్ళీ ఈ ఫోర్ సింబల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ 2 సింబల్స్ దగ్గరికి వెళ్దాం మనం. ఓకే, మనకి ఇప్పుడు ఫస్ట్ ఏంటండి ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, మనకి అప్పుడు క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అండ్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ నేను ఎలా తీసుకుంటున్నాను అనుకోండి, ప్రింట్ ఆఫ్ 4 and 5. ఓకే, ప్రింట్ ఆఫ్ 4 and 5 ఇలా తీసుకున్నాను. మనకి ఇందులో ఇది వ్యాలిడే కదండి, ఇది వ్యాలిడే కదా, ఎందుకంటే మనం తీసుకున్నవి ఇంటి తీసుకున్నాం, 2 ఇంటే తీసుకున్నాం కాబట్టి మనకి ఇది వ్యాలిడే. అలాగే మనం బూల్ తీసుకున్నాం, మనకి వ్యాలిడ్ అవుతుంది. ఓకే, మనం ఓన్లీ ఇంటి వాల్యూస్ కానీ బూల్ వాల్యూస్ కానీ ఈ 2 వాల్యూస్ తీసుకున్నప్పుడే మనకి ఈ బిట్ వైజ్ ఆపరేటర్ అనేది వ్యాలిడ్. ఓకే, ఇంటి కాకుండా మనకు సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 4.5 అని తీసుకున్నాం అనుకోండి, అంటే అది ఏ టైప్ అండి, ఫ్లోట్ టైప్ తీసుకుంటే మనకి ఏంటంటే అది ఇన్వాలిడ్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ప్రింట్ ఆఫ్ 4 and 5 అంటే మనకి ఇది వ్యాలిడే, మనకి ఇది అవుట్పుట్ అనేది 4 వస్తుంది. అవుట్పుట్ ఏమొస్తుందండి, 4 వస్తుంది. ఓకే, ఇది 4 వచ్చిందో లేదో ఒకసారి మనం చూద్దాం. ప్రింట్ ఆఫ్ 4 and 5. ఓకే, ప్రింట్ ఆఫ్ 4 and 5 తీసుకున్నాను, ఎంటర్ చేస్తున్నాను, మనకి అవుట్పుట్ ఏమొచ్చిందండి, 4 వచ్చింది. ఓకే, మీరు అందరూ డౌట్ పడవచ్చు, వీడేంటి ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్గా 4 వచ్చిందని చెప్పేస్తాను. అలా అనుకోకండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, మనకి 4 అనేది ఎలా వచ్చిందనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే బైనరీ వాల్యూస్ని తీసుకోవాలి. 4 యొక్క బైనరీ వాల్యూ ఎంత, అలాగే నెక్స్ట్ 5 యొక్క బైనరీ వాల్యూ ఎంత.
ఓకే, మ్యాక్సిమం నాకు తెలిసి చాలామంది తెలిసి ఉండదు. బైనరీ వాల్యూస్ని ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఒకసారి పెయింట్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ బైనరీ వాల్యూస్. ఓకే, ఏమనుకోకండి, ఇందులో రైటింగ్ నీట్గా రావట్లేదు. ఓకే, బైనరీ వాల్యూస్ని ఎలా ఫైండ్ చేయాలి? ఓకే, బైనరీ వాల్యూస్ని ఎలా ఫైండ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి అందరూ ఖచ్చితంగా. ఈ సీక్వెన్స్ మీరు ఏ నెంబర్ తీసుకున్నా ఈ సీక్వెన్స్ అనేది కామన్ అనమాట. ఫస్ట్ 2^0. ఓకే, 2^0. నెక్స్ట్ 2^1. నెక్స్ట్ 2^2. నెక్స్ట్ 2^3. అలా సో ఆన్ అనమాట. 2^4. నెక్స్ట్ ఆల్ సో ఆన్. అంటే మనకి ఫస్ట్ వాల్యూ అనేది అది కూడా మనం లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలండి. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ రాకూడదు, సారీ, రైట్ టు లెఫ్ట్ వెళ్ళాలి. లెఫ్ట్ టు రైట్ ఎప్పుడు రాకండి. అలా తీసుకుంటే మీకు రాంగ్ వస్తుంది వాల్యూ. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎప్పుడు మనం రైట్ టు లెఫ్ట్ స్టార్ట్ చేయండి. అంటే ఫస్ట్ రైట్ 2^0. ఓకే, నెక్స్ట్ 2^1. నెక్స్ట్ 2^2, 2³ అండ్ సో ఆన్ అలా కంటిన్యూ అవ్వండి. ఓకే, ఇది మనకి సీక్వెన్స్ అనమాట. ఈ సీక్వెన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మనకి బైనరీ వాల్యూ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 తీసుకున్నాను అనుకోండి, నాకు 4 యొక్క బైనరీ వాల్యూ కావాలి. ఓకే, 4 యొక్క బైనరీ వాల్యూ. ఇప్పుడు నేను 2^0 తీసుకున్నాను అనుకోండి. 2^0 అంటే ఎంతండి? 2^0 అంటే వాల్యూ ఎంత? 1 కదా. 2^0 అంటే ఎనీథింగ్ పవర్ 0 అంటే వాల్యూ ఎంతండి? 1. ఓకే, 2^1 అంటే వాల్యూ ఎంతండి? 2. 2² అంటే వాల్యూ ఎంతండి? 4. ఓకే, 4. 2³ వాల్యూ ఎంతండి? 2 × 2 × 2 8. ఓకే, ఇలా ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా 1 2 4 8 అని గుర్తుపెట్టుకున్నా పర్లేదు, లేదా ఈ సీక్వెన్స్ 2^0 2^1 2² 2³ అని సో ఆన్ అలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. మీకు ఇది సీక్వెన్స్ అనేది ఇలా ఏదైనా ఈజీ 2 పవర్స్లో అంటే ఈజీగా ఉంటుంది. తర్వాత మనం ఈ వాల్యూస్ని ఎవాల్యూట్ చేసుకోవచ్చు. 2^0 వాల్యూ 1 2 4 8. ఓకే, మనకి ఇక్కడ ఈ వాల్యూస్లో ఏ వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది 4 వస్తుందో చూడండి. ఓకే, మనకి ఇక్కడ 2 + 1 యాడ్ చేస్తే మనకు 4 రాదు. 4 + 2 యాడ్ చేస్తే 6 వస్తుంది. ఓకే, 4 + 1 యాడ్ చేస్తే 5 వస్తుంది. 4 + 8 యాడ్ చేసినా 12 వస్తుంది. ఓకే, మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓన్లీ ఈ నెంబర్ ఒకదానికి మనకి 4 వస్తుంది. అంటే దీని కింద మనం 1 వేసుకోండి. ఓకేనా, దీని కింద 1 పెట్టుకొని మిగతావన్నీ జీరోస్ పెట్టుకోండి. ఓకే, మిగతావన్నీ జీరోస్ పెట్టుకోండి. ఇదే మనకి 4 యొక్క బైనరీ వాల్యూ అనమాట. 0100 అనేది మనకి 4 యొక్క బైనరీ వాల్యూ. ఓకే, 4 యొక్క బైనరీ వాల్యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 తీసుకున్నాం అనుకోండి. 5 తీసుకుంటే మనకి ఈ వాల్యూస్లో చూసారు కదా, ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్లో దేన్ని యాడ్ చేస్తే 5 వస్తుందో దాని కింద మనం 1 పెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 + 1 అంటే మనకు 5 వస్తుంది అవుట్పుట్ అనేది. అంటే మనం 4 దగ్గర 1 పెట్టుకోవాలి, 1 దగ్గర 1 పెట్టుకోవాలి, మిగతా రిమైనింగ్ 2 ప్లేసెస్లో మనకి 0 పెట్టుకోవాలి. ఇది మనకు 5 యొక్క బైనరీ వాల్యూ. ఓకేనా, మనకి 5 యొక్క బైనరీ వాల్యూ ఏంటండి? 0101. ఓకే, అలాగే మనం 10 తీసుకున్నాం అనుకోండి. 10 అంటే మనకు ఇక్కడ వాల్యూస్ ఏమన్నాయండి? 8 4 2 1. ఓకే, ఇది మన వాల్యూస్. మన 10 యొక్క బైనరీ వాల్యూ ఫైండ్ చేయాలి. మనం ఇందులో ఏ వాల్యూస్ని యాడ్ చేస్తే మనకు 10 వస్తుందో చూడండి. అంటే 8 + 2 అంటే మనకు 10 కదండి. అంటే 8 దగ్గర 1 పెట్టుకోవాలి, 2 దగ్గర 1 పెట్టుకోవాలి, మిగతా 2 వాల్యూస్ దగ్గర 0 పెట్టుకోవాలి. ఓకే, మనకి ఇది 10 యొక్క బైనరీ వాల్యూ. ఓకేనా, 10 యొక్క బైనరీ వాల్యూ. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఏ వాల్యూకి బైనరీ వాల్యూ అడిగినా మీరు ఈజీగా ఫైండ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది బైనరీ వాల్యూస్ ఎలా ఫైండ్ చేయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం.
4 అండ్ 5. అంటే మనం ఫస్ట్ ఏం చేయాలండి, 4 యొక్క బైనరీ వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకే, 4 యొక్క బైనరీ వాల్యూ ఎంతండి, ఆల్రెడీ మనం చేసాం కదా, 0100 0100. ఓకేనా. నెక్స్ట్ అలాగే 5 యొక్క బైనరీ వాల్యూ ఎంత వచ్చిందండి మనకి, 5 యొక్క బైనరీ వాల్యూ ఎంతండి, 0101 అంట. ఓకే, 5 యొక్క బైనరీ వాల్యూ అనేది 0101. ఓకే, అర్థమైంది కదా, 0101. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే, మన అండ్ అంటే మనం ఏం చెప్పుకున్నామండి, మనం తీసుకున్న 2 బిట్స్ ట్రూ 1 అయితేనే మనకి రిజల్ట్ అనేది 1. ఫస్ట్ ఇప్పుడు రైట్ నుంచి స్టార్ట్ చేయండి, ఇలా రైట్ మోస్ట్ ఎండ్ నుంచి 0 అండ్ 1 అని ఉంది మనకి. అంటే అండ్లో 0 అండ్ 1 అంటే మనకి అవుట్పుట్ ఏమొస్తుందండి, ఫాల్స్, అది 0 వస్తుంది. ఓకే, మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 0. ఓకే, నెక్స్ట్ 0 అండ్ 0 ఉంది మనకి, బోత్ ట్రూ 1 అయితేనే మనకి రిజల్ట్ అనేది 1 వస్తుంది. ఓకే, మనకి రెండు మన ఇక్కడ 0 అంటే మనకి రిజల్ట్ అనేది ఏంటంటే 0. ఓకే, నెక్స్ట్ 1 అండ్ 1 అంటే మనకి తీసుకున్న 2 బిట్స్ ఏంటంటే 1 అండ్ 1 కాబట్టి మనకి రిజల్ట్ అనేది 1 వస్తుంది. ఓకే, రిజల్ట్ అనేది 1 వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 0 అండ్ 0 అంటే మనకి రిజల్ట్ ఏంటంటే 0. ఓకే, రిజల్ట్ ఏంటంటే 0. ఇది మనకి 4 అండ్ 4కి 5కి అండ్ ఆపరేటర్ ఉపయోగిస్తే ఏమొస్తుంది మనకి అవుట్పుట్, 0100. 0100 అంటే మనకి ఏంటంటే అవుట్పుట్, సారీ మనకి వాల్యూ ఏంటంటే 4. కాబట్టి దీని వాల్యూ అంటే మనకి ఎంత, 4. ఓకే, మీకు క్లారిటీ వచ్చింది కదా. అండ్ అనేది ఎలా ఉపయోగించాలనేది, మనం ఒక 2 ఇంటీజర్స్ తీసుకుంటే దాని మధ్యలో మన అండ్ ఆపరేటర్ అనేది ఎలా ఉపయోగించాలి, ఓకే, మనకి బైనరీ వాల్యూ అనేది ఎలా రాయాలి, మనకి మీకు క్లారిటీ వచ్చింది కదా. మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీకు ఖచ్చితంగా మీకు మెయిల్ చేయండి, మర్చిపోకండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, ప్రింట్ ఆఫ్ 4 or 5 తీసుకున్నాం అనుకోండి. అండ్ ఆపరేటర్ మనం ఉపయోగించడం నేర్చుకుందాం. నెక్స్ట్ ఏంటంటే మనం ఆర్ ఆపరేటర్ ఉపయోగించడం నేర్చుకుందాం. ఆర్ ఆపరేటర్ మనం ఇప్పుడు ప్రింట్ చేసాం అనుకోండి, మనకు అవుట్పుట్ వస్తుందంటే 5 వస్తుంది. ఓకే, అవుట్పుట్ వస్తుందంటే 5 వస్తుంది, చూడండి కావాలితే. ప్రింట్ ఆఫ్ 4 or 5. ఓకే, ప్రింట్ ఆఫ్ 4 or 5 మనకు అవుట్పుట్ వస్తుంది 5 వస్తుంది. ఓకే, చూసారు కదా 5. ఓకే, చూడండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 4 or 5 అంటే మనకి 4. ఓకే, 4 యొక్క బైనరీ వాల్యూ ఎంతండి మనకి, 0100. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 5 యొక్క బైనరీ వాల్యూ ఎంతండి, 0101. ఓకే, 0101. ఇక్కడ వరకు క్లారిటీగా ఉంది కదా మీకు. నెక్స్ట్ మనకి ఆర్ ఆపరేటర్ అంటే మనకి ఏమండి, అట్లీస్ట్ 1 బిట్ 1 అయినా సరే మనకి అవుట్పుట్ అనేది 1 వస్తుంది. అంటే మనకి ఇక్కడ లాస్ట్లో ఏముందండి, 01 ఉంది. అంటే 01 అంటే మనకి అట్లీస్ట్ 1 బిట్ 1 ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ ఏమైనా వస్తుంది, 1 వస్తుంది. ఓకే, అవుట్పుట్ అనేది 1 వస్తుంది. నెక్స్ట్ మనకి 00 ఉంది. ఓకే, 00 మనకి అట్లీస్ట్ 1 బిట్ 1 ఉండాలి, కాకపోతే మనకి 2 బిట్స్ 0 ఉన్నాయి కాబట్టి మనకి అవుట్పుట్ అనేది 0 వస్తుంది. ఓకే, అవుట్పుట్ అనేది 0 వస్తుంది. నెక్స్ట్ అలాగే మళ్ళీ 1 ఉంది, అట్లీస్ట్ 1 బిట్ 1 ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ అనేది 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 00 అంటే మనకి అవుట్పుట్ 0 వస్తుంది. ఓకే, మీకు అర్థమైంది కదా. 0101 అంటే మనకి ఏంటంటే ఇంటీజర్ వాల్యూ 5, అంటే 4/5 అంటే వాల్యూ ఎంతండి, మళ్ళీ 5 అనమాట. ఓకే, ఇది మనం బైనరీ వాల్యూస్ని ఉపయోగించి మన అండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ ఎలా ఫైండ్ చేయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ మనం నాట్ ఆపరేటర్కి నాట్కి వెళ్ళిపోదాం. ప్రింట్ ఆఫ్ 4 not 5. ఓకే, 4 not 5 మనకి ఇది అవ్వాలంటే ఏమవ్వాలని చెప్పాను మీకు. ఇఫ్ మనకి తీసుకున్న 2 బిట్స్ డిఫరెంట్ అయితే మనకి రిజల్ట్ అనేది 1 వస్తుంది. ఓకే, ఒకవేళ 2 బిట్స్ మనకు సేమ్ అయితే కనుక రిజల్ట్ అనేది 0 వస్తుంది. ఓకే,
రిజల్ట్ అనేది 0 వస్తుంది. ఫస్ట్ది ఏంటంటే మన 4 యొక్క అవుట్పుట్ ఏంటండి, బైనరీ వాల్యూ ఏంటండి 0100. ఓకే, 0100. నెక్స్ట్ 5 యొక్క బైనరీ వాల్యూ ఎంతండి 0101. ఓకే, అంతే కదండి 0101. ఓకే, ఇప్పుడు మనం ఈ నాట్ ఆపరేటర్ ఉపయోగిస్తాం అన్నమాట. మనకు నాట్ ఆపరేటర్ అంటే ఏంటి, 2 బిట్స్ డిఫరెంట్ అయితే మనకి రిజల్ట్ అనేది 1 అనమాట. లాస్ట్లో చూసుకోండి 01, మనకి 2 బిట్స్ డిఫరెంట్ కాబట్టి మనకి అవుట్పుట్ ఏమొస్తుందండి 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి 00, 2 బిట్స్ సేమ్ కాబట్టి మనకి రిజల్ట్ ఏమొస్తుందండి 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే 2 బిట్స్ సేమ్, మళ్ళీ వస్తుంది 0 వస్తుంది. ఓకే, మళ్ళీ 2 బిట్స్ సేమే 00, మళ్ళీ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది 0 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి దీని వాల్యూ ఎంత అండి 0001 యొక్క వాల్యూ ఎంత అంటే 1 అనమాట. అంటే మనకి 405 యొక్క వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఓకే, చూద్దాం చూడండి అవుట్పుట్లో. ప్రింట్ ఆఫ్ 405. ఓకే, మనకు అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి 1 వచ్చింది. మనకి అక్కడ మనం స్టెప్ వైజ్గా చేసినప్పుడు మనకు అవుట్పుట్ కూడా 1 వచ్చింది. మనకి ఐడియల్లీలో కూడా మనకు అవుట్పుట్ అనేది 1 వచ్చింది. రెండు సేమ్ కాబట్టి మనం చేసిన ప్రాసెస్ అనేది కరెక్టే. ఓకే, నెక్స్ట్ అలాగే మనం ఈ ఆపరేటర్స్ అనేవి మనం బూలియన్ టైప్ వరకు మనం ఏ టైప్కి అప్లై చేసాం, ఓన్లీ ఇంటీజర్ టైప్కి అప్లై చేసి చూపించాం అనమాట. ఓకే, సేమ్ ఇలాగే మనం ఈ ఆపరేటర్స్ అనేవి మనం బూలియన్ టైప్ కూడా అప్లై చేయొచ్చు. ఆ బూలియన్ టైప్స్కి ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ అండ్ ట్రూ తీసుకున్నాం అనుకోండి, మనకి 1 and 1 అంటే వాల్యూ చూసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ అలాగే ట్రూ ఆర్ ఫాల్స్ తీసుకున్నాం అనుకోండి, ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ట్రూ యొక్క వాల్యూ 1, ఫాల్స్ యొక్క వాల్యూ ఎంత 0 అనమాట. అంటే 1 యొక్క బైనరీ వాల్యూ తీసుకుంటాం, అలాగే నెక్స్ట్ ఫాల్స్ 0 యొక్క బైనరీ వాల్యూ తీసుకుంటాం. అప్పుడు ఆ రెండాటికి ఆ 2 బైనరీ వాల్యూస్కి మనం ఆర్ ఆపరేటర్ యూస్ చేస్తాం అనమాట. ఓకే, అలా అనమాట అది ప్రాసెస్. ఇది మనకి ఇక్కడ వరకు ఏంటంటే మనకి ఈ ఫస్ట్ యూజ్ చేసిన 4 సింబల్స్ కవర్ అయ్యాయి. ఓకే, ఈ 4 సింబల్స్ కవర్ అయ్యాయి. ఈ కాంప్లిమెంట్ అనేది ఏం లేదండి, 1 అంటే 0 వస్తుంది, 0 అంటే 1 వస్తుంది. ఇదే దాని యొక్క కాంప్లిమెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయండి మనకి ఈ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అలాగే రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అనేవి ఉన్నాయి. దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏంటండి లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. ఇవి కూడా చాలా ఈజీ ఆపరేటర్స్ అండి, కాకపోతే లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఉంటుంది. మనం క్లారిటీగా అంటే మనకు కన్ఫ్యూషన్ ఉండదు. ఓకే, దీన్ని ఎలా ఉపయోగిస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ 10 less than 2. ఓకే, నేను ఎలా తీసుకున్నాను, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకున్నాను. మనకి దీని యొక్క అవుట్పుట్ ఏమవుతుందంటే 40 అవుతుందండి. ఓకే, అవుట్పుట్ ఏమవుతుందండి 40 అవుతుంది. అవునా కదా, చూద్దాం చూడండి. ప్రింట్ ఆఫ్ 10 లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ఆఫ్ 2. మన ఇక్కడ క్యాపిటల్ యూస్ చేస్తాం చూడండి. ఇలా చిన్న మిస్టేక్స్ అవి మనకు పోతాయి అనమాట, ఎక్కువ కాదు. ప్రింట్ ఆఫ్ 10 లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2. ఓకే, లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 మనకు అవుట్పుట్ వచ్చిందండి 40. ఓకే, అవుట్పుట్ ఏంటంటే 40 వచ్చింది కదా. ఓకే, దీని ఇప్పుడు ఎలా వచ్చింది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి కూడా మనకు ఒక మెథడ్ ఉంది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, ఫస్ట్ ఇది కూడా మన సేమ్. ఫస్ట్ 10 తీసుకున్నాం, 10. నెక్స్ట్ అలాగే సెకండ్ ఏం తీసుకున్నామండి, లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 అనమాట. అంటే 10 లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2. దీని మీనింగ్ ఏంటంటే
మనం 10 యొక్క బైనరీ వాల్యూని 2 టైమ్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి, అంటే 2 టైమ్స్ లెఫ్ట్కి షిఫ్ట్ చేయాలి. ఓకే, దాని మీనింగ్ అదనమాట. 10 లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 అంటే ఏం లేదు, మనం 10 యొక్క బైనరీ వాల్యూ తీసుకొని మనం 2 టైమ్స్ దాన్ని లెఫ్ట్కి షిఫ్ట్ చేయాలన్నమాట. దాని మీనింగ్ అదే. ఓకే, మనకి 10 యొక్క బైనరీ వాల్యూ ఎంతండి? 1 0 1 0. ఓకే, గుర్తుపెట్టుకోండి. 1 0 1 0 ఎలా వచ్చింది కూడా తెలుసు కదా మీకు. 2 పవర్ ఆఫ్ 0 2 పవర్ ఆఫ్ 1 2 పవర్ ఆఫ్ 2. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి 2 పవర్ ఆఫ్ 3. ఓకే, 1 0 1 0 అనేది మనకి 10 యొక్క బైనరీ వాల్యూ. ఇప్పుడు దీన్ని మనం లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి. ఓకే, లెఫ్ట్ షిఫ్ట్ అంటే తెలుసు కదండి, మనకి ఇటు సైడ్కి షిఫ్ట్ చేయాలి, 2 పొజిషన్స్ షిఫ్ట్ చేయాలి. మీరు ఇలా బాక్స్ కింద గీసుకోండి, అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇలా గీసుకున్న తర్వాత ఇలా యారో పెట్టుకోండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఈ 0 అనేది నేను ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నా, అంటే ఒక పొజిషన్ లెఫ్ట్లోకి షిఫ్ట్ చేస్తున్నా. ఈ 1 అనేది ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నా. ఈ 0 అనేది మళ్ళీ ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నా. ఓకే, మళ్ళీ ఈ 1 అనేది ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నా. అంటే ప్రస్తుతానికి మనం ఏం చేసామండి, ఒక 1 పొజిషన్ లెఫ్ట్కి షిఫ్ట్ చేసాం. ఓకే, 1 పొజిషన్ లెఫ్ట్కి షిఫ్ట్ చేసాం. నెక్స్ట్ మనకి ఇక్కడ తీసుకున్నది ఏంటంటే 2 టైమ్స్ తీసుకున్నాం కాబట్టి మనం 2 టైమ్స్ షిఫ్ట్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. మనం ఎన్ని టైమ్స్ తీసుకుంటే అన్ని టైమ్స్ షిఫ్ట్ చేయాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఇలా యారో పెట్టుకోండి, ఇక్కడ మనం 0 షిఫ్ట్ చేస్తున్నాం. ఈ 1 అనేది మళ్ళీ ఒక పొజిషన్ లెఫ్ట్కి, మళ్ళీ ఈ 0 ఇంకొక పొజిషన్ లెఫ్ట్కి. ఓకే, మళ్ళీ ఈ 1 అనేది ఇంకో పొజిషన్ లెఫ్ట్కి. ఓకే, ఇలా మనం ఇప్పటికి 2 టైమ్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేసాం. మనకి లెఫ్ట్ షిఫ్ట్ చేసిన తర్వాత 2 పవర్ 2 క్యూబ్ ఇదేమవుతుందండి, 2 పవర్ 4 అవుతుంది. ఓకే, 2 పవర్ ఆఫ్ 4. ఇది ఏమవుతుందండి, 2 పవర్ ఆఫ్ 5. సారీ, ఇది కొంచెం నీట్గా రావట్లేదు, ఏమనుకోకండి. నేను పెద్దగా పెయింట్ అనేది అలవాట్లేదు. ఓకే, ఇప్పుడు ఏమైందండి, మనకి 2 టైమ్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఇదంతా మర్చిపోండి, ఈ టోటల్ ఈ పార్ట్ని వదిలేయండి, లీవ్ చేయండి. మనకి ఇప్పుడు ఓన్లీ ఈ పార్ట్ని కన్సిడర్ చేయండి. ఏ పార్ట్ అండి, లాస్ట్ లైన్లో ఉంది కదండి, ఈ పార్ట్ని కన్సిడర్ చేయండి. ఇప్పుడు ఈ 0 పైన ఏముందండి, మనకి ఈ 0s కూడా మర్చిపోయింది మీరు. ఈ 1s ఉన్నాయి కదా, మనకి ఎన్ని 1s ఉన్నాయండి, మన టోటల్గా 2 1s ఉన్నాయి. ఈ 1s పైన ఏమున్నాయి రాసుకోండి. 1s పైన ఏముందండి, 2 క్యూబ్ ఉంది. 2 క్యూబ్ అంటే వాల్యూ ఎంత అండి, 8. ఓకే, 8 ప్లస్ మనకి ఈ 1 పైన ఎంత ఉందండి, 2 పవర్ ఆఫ్ 5. 2 పవర్ ఆఫ్ 5 అంటే వాల్యూ ఎంత అండి, 32. ఓకే, 32. 8 ప్లస్ 32 వాల్యూ ఎంత అండి, 40. ఓకే, 8 ప్లస్ 32 40. మనకి 10 లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 అంటే ఎంత అండి, 40. మనకి అవుట్పుట్ అనేది వచ్చింది కదా, సక్సెస్ఫుల్గా మనకి అవుట్పుట్ అనేది వచ్చిందనమాట. ఓకే, మనం లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఎలా చేయాలి. ఓకే, అదే మనం రైట్ షిఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, రైట్ షిఫ్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 రైట్ షిఫ్ట్ ఆఫ్ 2. ఓకే, దీని మీనింగ్ కూడా సేమ్ అండి. లెఫ్ట్ షిఫ్ట్ అంటే లెఫ్ట్కి షిఫ్ట్ చేసాం 2 పొజిషన్స్. అదే మనం ఇప్పుడు నేను 10 రైట్ షిఫ్ట్ ఆఫ్ 2 తీసుకుంటే అంటే రైట్కి 2 పొజిషన్స్ షిఫ్ట్ చేయాలన్నమాట. ఓకే, రైట్కి 2 పొజిషన్స్ షిఫ్ట్ చేయాలి అంటే దాని మీనింగ్ అదే అనమాట. 10 రైట్ షిఫ్ట్ ఆఫ్ 2 అంటే దాని యొక్క వాల్యూ మనకి 2 వస్తుందన్నమాట. అది ఎలా వస్తుందో కూడా నేను చూపిస్తాను మీకు. ఓకే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 యొక్క బైనరీ వాల్యూ తీసుకోండి, 1 0 1 0. ఓకే, ఇది కూడా ఎలా వచ్చింది కూడా తెలుసు కదా, 2 పవర్ ఆఫ్ 0 2 పవర్ ఆఫ్ 1 2 పవర్ ఆఫ్ 2 2 క్యూబ్. ఓకే, 2 క్యూబ్. ఓకే, మనం రైట్కి షిఫ్ట్ చేయాలి కదండి, రైట్కి. ఓకే, ఇవాళ రైట్ షిఫ్ట్ చేస్తున్నాను. ఈ 1 ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాను, ఈ 0ని ఇక్కడికి, మళ్ళీ ఈ 1 ఇక్కడికి, ఈ 0ని ఇక్కడికి. ఓకే, మనం ఇప్పటికి ఒక పొజిషన్ షిఫ్ట్ చేసామండి రైట్కి. నెక్స్ట్ ఇంకో పొజిషన్ అనమాట. ఇప్పుడు ఈ 1ని ఇక్కడ షిఫ్ట్ చేయాలి, 1 0 1
0. ఓకే, అర్థమైంది కదా. ఇది మనం 2 పొజిషన్లో రైట్ షిఫ్ట్ చేసాం. ఇప్పుడు మనం ఈ టోటల్ ఈ వాల్యూని వదిలేయండి, లీవ్ చేసేయండి, మర్చిపోండి. షిఫ్ట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ టోటల్ ఈ కింద లాస్ట్ లైన్లో ఉండే వాల్యూనే కన్సిడర్ చేసుకోండి. లాస్ట్ లైన్లో ఉండే వాల్యూ ఇప్పుడు 1, ఈ లాస్ట్ లైన్లో ఉన్న వాల్యూస్లో కూడా జీరోస్ అనేవి లీవ్ చేయండి. 1 ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. 2^1 ప్లేస్లో ఒక 1 ఉంది. ఇక్కడ 2^0 తర్వాత మనకి ఇంకా బ్యాక్ సైడ్ ఇంకేం ఉండవండి. ఓకే, ఇంకా మనకి 2³ ముందు అలా 2^4, 2^5 అలా కంటిన్యూ అవుతాయి. కానీ మనం 2^0కి బ్యాక్ సైడ్ మనం ఏం రాయలేమండి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. రైట్ షిఫ్ట్కి వచ్చేసరికి 2^0 తర్వాత బ్యాక్ సైడ్ మనం ఇంకేం రాయలేం. ఓకే, మనకంటే ఇప్పుడు ఈ 1 ప్లేసెస్లో ఏమున్నాయండి, 2^1 ఒకటి ఉంది. ఇక్కడ ఈ 1 ప్లేస్లో మనకి ఏం లేదు, ఎంటీ. అంటే మనకి ఇప్పుడు 2^1 ప్లేసెస్లో ఏమున్నాయండి, ఓన్లీ 2^1 అంటే మనకి వాల్యూ ఎంత అండి, 2. మనకు అవుట్పుట్ అనేది ఏంటండి, 2. ఓకే, 10 రైట్ షిఫ్ట్ ఆఫ్ 2 అంటే 2 వచ్చింది. అలాగే మీరు ఈ సేమ్ ఇదే మాత్రం ఉపయోగించి మీరు ఏ వాల్యూస్ అని తీసుకోండి, రైట్ షిఫ్ట్ కానీ లెఫ్ట్ షిఫ్ట్ కానీ ఏ వాల్యూస్ అని తీసుకోండి, మనకు అవుట్పుట్ అనేది ఖచ్చితంగా ఎగ్జాక్ట్ వస్తుంది. ఓకే, జస్ట్ మీకు ఎలా అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో తెలియడానికి అంతే, మీరు ఎంత కష్టపడవసరం లేదు. ఎందుకంటే మనకి డైరెక్ట్ ఐడియల్లీ ఉందనుకోండి, 10 రైట్ షిఫ్ట్ ఆఫ్ 2 కొడితే మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది డైరెక్ట్గా. కానీ మీకు ఎప్పుడైనా ఏ ఇంటర్వ్యూ పర్సన్ అయినా ఈ రైట్ షిఫ్ట్ అనేది ఎలా సాల్వ్ చేస్తారు అనేది మిమ్మల్ని పెన్ అండ్ పేపర్ యూజ్ చేసి మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీరు ఈ మెథడ్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఈజీగా అర్థమవుతుంది, వినే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇది రైట్ షిఫ్ట్ అండ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్స్. మనకి 2 ఆపరేటర్స్తో మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి అనమాట. బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్స్ ఏంటండి, అసైన్మెంట్ ఆపరేటర్స్. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్స్ కంప్లీట్ అయినాయి మనకి. అలాగే నెక్స్ట్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏం లేదండి, మనం ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయడమే మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, మనం ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయడమే మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, దాని యొక్క డెఫినేషన్ ఇప్పుడు నేను రాస్తున్నాను. We can use assignment operators to assign values to the variables. ఓకే, దీన్నే మనం అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. మనకి ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం చాలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, ఆల్మోస్ట్ ఒక 20-30 ఆర్ లేకపోతే ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం కంప్లీట్ చేసాం. అంటే అసైన్మెంట్ ఆపరేటర్స్కి ఎగ్జాంపుల్స్ కింద A=10 అని తీసుకున్నాం అనుకోండి, ఇది మనకి ఒక అసైన్మెంట్ ఆపరేటర్. ఎందుకంటే మనం ఒక వాల్యూ 10 అనే వాల్యూ తీసుకుని మనకు ఒక దాని యొక్క వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం, అంటే దాని మీనింగ్ ఏంటండి, అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. ఓకే, అలాగే మనకి ఇంకోటి కూడా ఏంటంటే, ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి మనకి వేరే పాసిబుల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి వేరే అదర్ ఆపరేటర్స్తో కంబైన్ చేయొచ్చు అనమాట. దాన్ని ఏమంటాం అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. we can combine assignment operators with some other operators. ఆపరేటర్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ సింబల్స్ అనమాట. అంటే సమ్ అదర్ సింబల్స్తో కంబైన్ చేయొచ్చు టు ఫార్మ్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ని ఫామ్ చేయడానికి మనం ఏం చేయాలండి, ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ని వేరే అదర్ సింబల్స్ ఆర్ వేరే అదర్ ఆపరేటర్స్ని కంబైన్ చేస్తే మనకి కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, దాని యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ తీసుకున్నాను అనుకోండి,
ఒక వేరియబుల్ కింద ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం. ఓకే, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయండి, అసైన్మెంట్ ఆపరేటర్ ఉంది, అలాగే మనకి ప్లస్ ఆపరేటర్ కూడా ఉంది. అంటే ఈ రెండు కంబైన్ చేయడం వల్ల మనకి ఏమైందంటే కాంపౌండ్ ఆపరేటర్ అయింది. అంటే ఇప్పుడు ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే మీనింగ్ ఏంటంటే, దీన్ని ఎవాల్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 10. ఓకే, దీని మీనింగ్ ఇదండి. ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఏం లేదండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 10. దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చండి షార్ట్ ఫామ్ కింద. మన ఎక్కువ ప్రోగ్రామ్ ప్రాక్టీస్లో ఇలాగే యూస్ చేస్తారు, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10 అని షార్ట్ ఫామ్ యూస్ చేస్తారు. అంటే కోడ్ యొక్క లెంత్ రెడ్యూస్ చేయడానికి, అలాగే పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి మనం ఇలా షార్ట్ ఫామ్ యూస్ చేస్తాం. అసలు దీని ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే ఇదే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 10 అనమాట. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట, కాంపౌండ్ ఆపరేటర్స్ యొక్క ఎగ్జాంపుల్. అంటే మనకు ఓన్లీ ప్లస్ ఆపరేటర్ ఒకటైనా అంటే కాదు, మనకి ప్లస్ ఆపరేటర్ కాకుండా వేరే చాలా వేరే అదర్ ఆపరేటర్స్ అని యూస్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రాస్తాను మిగతా ఆపరేటర్స్ కూడా. ఫాలోయింగ్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ కాంపౌండ్ ఆపరేటర్స్ అన్నమాట. ఓకే, ఫాలోయింగ్ ఆర్ ద పాసిబుల్ కాంపౌండ్ ఆపరేటర్స్. ఫస్ట్ది ఏంటంటే మన ఎగ్జాంపుల్లో కవర్ చేసాం, ప్లస్ ఈక్వల్ టు, అలాగే నెక్స్ట్ మైనస్ ఈక్వల్ టు, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, నెక్స్ట్ డివిజన్ ఈక్వల్ టు, నెక్స్ట్ మాడ్యులో ఈక్వల్ టు, నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్, గుర్తుంది కదండి, ఫ్లోర్ డివిజన్ ఈక్వల్ టు, అలాగే నెక్స్ట్ పవర్ ఆపరేటర్ గుర్తుంది కదండి, డబుల్ స్టార్ అన్నమాట, పవర్ అంటే డబుల్ స్టార్ ఈక్వల్ టు, అలాగే నెక్స్ట్ అండ్ ఈక్వల్ టు, అలాగే నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు, అలాగే నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు, ఇంకేమన్నా మనకి నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్. ఓకే, లెఫ్ట్ షిఫ్ట్ ఈక్వల్ టు ఆపరేటర్, అలాగే రైట్ షిఫ్ట్ ఈక్వల్ టు ఆపరేటర్. ఇవన్నీ మనకి ఏంటండి, కాంపౌండ్ ఆపరేటర్స్ యొక్క పాసిబుల్ లిస్ట్ అనమాట. ఓకే, కాంపౌండ్ ఆపరేటర్స్ యొక్క పాసిబుల్ లిస్ట్. ఓకే, ఇది మనకి ఈ 6 మనకి టోటల్ ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్తో మనకి 5 ఆపరేటర్స్ అనేవి కవర్ అయినాయి. ఇంకా మనకి స్పెషల్ ఆపరేటర్స్ అనేది బ్యాలెన్స్ ఉంది ఈ ఆపరేటర్స్ సంబంధించి. స్పెషల్ ఆపరేటర్స్ తర్వాత మనకి వేరే కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఏంటంటే టెర్నరీ ఆపరేటర్స్, అలాగే మనం కీబోర్డ్ నుంచి వాల్యూ అనేది ఎలా తీసుకోవాలి, ఇలా సమ్ ఎగ్జాంపుల్స్, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. కాకపోతే అవన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోతో మ్యాక్సిమం నాకు తెలిసి ఆపరేటర్స్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే మనకి మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోతో మనకి పైథాన్లో 2 టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసినట్టే. అంటే ఫస్ట్ టాపిక్ ఏంటంటే లాంగ్వేజ్ ఫండమెంటల్స్, అది మ్యాక్సిమం ఒక 7 వీడియోస్ వరకు తీసుకున్నట్టున్నాం కంప్లీట్ చేయడానికి. నెక్స్ట్ మనకి అలాగే సెకండ్ టాపిక్ ఏంటంటే ఆపరేటర్స్ టాపిక్. ఈ ఆపరేటర్స్ టాపిక్ అనేది ప్రస్తుతం 2 వీడియోస్ అయినాయి. నెక్స్ట్ వీడియోతో కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోతో మనకి ఆపరేటర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీ క్లాస్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టాపిక్కే. ఖచ్చితంగా మీకు సిఎస్సి తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే నేను ఈ మధ్యన చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను. వాళ్ళ ఇంటర్వ్యూస్లో ప్రతి ఇంటర్వ్యూలో ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుందండి. రిటన్ టెస్ట్ అందులో ఫస్ట్ ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. యాప్టిట్యూడ్ తర్వాత సెకండ్ రౌండ్ ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్ ఉంటుంది. మన ప్రోగ్రామింగ్లో వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి నచ్చిన క్వశ్చన్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనకు నచ్చిన ప్రోగ్రామింగ్ తీసుకుని, అంటే లాంగ్వేజ్ తీసుకుని ఆ లాంగ్వేజ్లో మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి వచ్చినా సి లాంగ్వేజ్లో చేయొచ్చు, పైథాన్ వచ్చినా పైథాన్లో చేయొచ్చు, జావా వచ్చినా జావాతో చేయొచ్చు. మనకి ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, ఏదో ఒక లాంగ్వేజ్తో మనకి వాళ్ళకి ఇచ్చిన కోడ్ని మనం డీకోడ్ చేయడం, లేదా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి మనం కోడ్ రాయడం అనేది చేయాలి ఖచ్చితంగా.
ఓకే, అందుకే మీరు ఖచ్చితంగా సిఎస్సి తీసుకోవాలి, నాకు జాబ్ రావాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మ్యాండేటరీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓన్లీ వన్స్ ఫసక్.